హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో దీపావళి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో షేర్ చేయండి. సో ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో మీరందరూ కూడా దీపావళి అనేది ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. సో మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. ఈ వీడియోలో అయితే మాత్రం నేను ఫుల్ డే వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను. వీడియో మాత్రం మీరు ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. సో తర్వాత అయితే ఇది నైట్ అండి, దీపావళి ముందు రోజు నైట్ అయితే ఇలా ముగ్గు వేస్తున్నాను. దీపావళి ముందు రోజు అయితే నైట్ ఇలా నేను నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నానండి. మార్నింగ్ పూట అంటే మనకి ఎలాగో ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి సో ముగ్గు అయితే వేయడానికి నాకైతే అంత తీరిగ్గా కుదరదని చెప్పేసి నైట్ అయితే ఇలా కొంచెం చిన్న సింపుల్ ముగ్గు వేద్దామని చెప్పేసి నైట్ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే నేను దీపాల ముగ్గు వేస్తున్నాను. ఎలాగో దీపావళి కాబట్టి కొంచెం సింపుల్గా బాగుంటుంది అని చెప్పి దీపాల ముగ్గు అయితే వేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే ఏం చేస్తున్నారు, ఎలా జరుపుకున్నారు అనేది మాత్రం నాకు కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. మనకైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే మాత్రం దీపావళి అంటే చాలా ఇష్టం కదండి. అందరికీ కూడా చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ఎందుకంటే ముందు దీపాలు పెట్టడం అంటే లేడీస్కి అయితే చాలా ఇష్టం కదా. ఇల్లంతా చాలా కలగా ఉంటుంది, దీపాలతో అయితే నిండిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకైతే టపాసులు ఇష్టం కాబట్టి సో దీపావళి అంటేనే మెయిన్ టపాసులు అవి కాల్చుకోవడం, దీపాలు పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే మెయిన్ అన్ని పండుగల్లో కల్లా కూడా ఈ దీపావళి అంటేనే చాలా ఇష్టంగా జరుపుకుంటారు. సో ఆ రోజైతే మాత్రం ఇంకా మనం చెప్పినా కూడా వినిపించుకోరండి. టపాసులు అయితే మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కాలుస్తూనే ఉంటారు. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు అయితే. అలాగే ఇక్కడ నేనైతే ముగ్గు వేయటం కూడా పూర్తయిపోయిందండి. చూసారు కదా, ఫైనల్గా ముగ్గు అయితే మాత్రం ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఇది ఎర్లీ మార్నింగ్ అండి, దీపావళి రోజు. సో ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ క్లాత్ మీద అయితే ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను, చూస్తున్నారు కదా మీరు. సో గురువారం రోజు అయితే ప్రతి గురువారం అనుకోండి ఇక్కడ ఇడ్లీ అయితే వచ్చేస్తుంది మాకు. సో ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఇడ్లీ పెట్టేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వీక్లీ అయితే మనకి ఏ డే కాడే అయితే మనకి డైలీ అనేది టిఫిన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అయితే మాకు గురువారం అనేది కంపల్సరీగా ఇడ్లీ అయితే రన్ అవుతూ ఉంటుందండి. సో ఆ రోజు కూడా అయితే మేము ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను మార్నింగ్. నెక్స్ట్ అలాగే పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేను కూడా ఇలా స్నానం చేసి రెడీ అయిపోయి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని దేవుడి గదిని కూడా అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేశాను. పూజ అయితే స్టార్ట్ చేయాలండి.
సో పూజ స్టార్ట్ చేసే ముందైతే నాకు మామిడాకులు కావాలి అని చెప్పేసి మా పిల్లలైతే ఇలా ఇంటి ముందు చెట్టు ఉంది కదా, చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలైతే చెట్టు మీదకి ఇక్కడ ఇలా ఎక్కేసి ఆకులు అయితే కోస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా, చాలా ఎంజాయ్ చేస్తూ కోస్తున్నారు అనమాట ఆకులు వాళ్ళు. పిల్లలైతే ఇక్కడ మనకి ఆకులన్నీ కోసుకొచ్చేసిన తర్వాత నేను దేవుడికి కావలసిన పూలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే నేను ఇక్కడ దేవుడి గదికి కావలసిన తోరణాన్ని కడదామని చెప్పేసి మామిడాకులు అయితే ఇలా కట్ చేస్తూ ఉన్నాను ఆకుల వరకు. సో నేనైతే ఇక్కడ తోరణాన్ని ఎలా కడుతున్నాను, దేవుడి గదిని ఎలా అలంకరించేసాను, పూజ అయితే ఎలా చేసుకున్నాను అనేది మీరైతే చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, తోరణం అయితే మామూలుగా మామిడాకులతోటి పూర్తిగా అంతా కట్టేసాను. అలాగే మనకి చామంతులు కట్టేసి తోరణాన్ని అయితే నేను ఓన్లీ 5 ఆకులు పెట్టేసి కట్టేసానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, టైం సెట్ అవ్వలేదు, పని ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఇంకా అంతవరకు కట్టేసాను. మీరు అలా కాకుండా పూర్తిగా దేవుడి గదంతా మాత్రం అలా కట్టేసుకుంటే చాలా కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో అలాగే ఇదైతే ఆఫ్టర్నూన్కి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసామండి. రైసు, అలాగే బెండకాయ ఫ్రై, రసము, పప్పు, అలాగే పెరుగు, అలాగే స్వీట్ కూడా చేసేసాం. ఎర్లీ మార్నింగ్ టిఫిన్, అలాగే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కాబట్టి లంచ్కి అయితే కూడా ఇదన్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయి హాస్టల్లో అందరూ తినేసిన తర్వాత అయితే నేను కూడా తినేసేసి సాయంత్రం పూట అయితే బయట షాపింగ్కి అయితే వెళ్ళామండి. ప్రమిదలు అవి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని నేను పిల్లలు వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్రమిదలు అనేది చాలా బాగున్నాయండి. అన్ని వెరైటీలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇక్కడైతే మనకి కావాల్సిన సైజులు కానీ కావాల్సిన వెరైటీస్ అయితే కూడా చాలా బాగున్నాయి. రేట్లు కూడా తక్కువే ఉన్నాయండి, మరీ అంత హై ఏం లేదు.
సో చాలా బాగున్నాయి కదా, చిన్న నుంచి పెద్ద వరకు అయితే కూడా సైజుల వారీగా చాలా బాగున్నాయి ప్రమిదలు అయితే. దీపావళికి అలాగే మనకి కార్తీక మాసం వస్తుంది కాబట్టి ప్రమిదలు అనేవి కంపల్సరీ కావాలి కదండి లేడీస్ అందరికీ కూడా. సో దానికోసం అయితే నేనైతే ఇక్కడ ప్రమిదలు అనేవి సేల్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి కదా, మనకి కావాల్సిన సైజులలో కావాల్సిన రేట్లు అయితే కూడా ఉన్నాయండి. అన్నీ మనకి సైజుల వారీగా అయితే ఉన్నాయి, డిజైన్స్ని బట్టేసి. చాలా బాగున్నాయి కదా ప్రమిదలు అయితే ఇక్కడ. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ క్యాండిల్స్ అయితే. మనకి ఇలా కూల్ డ్రింక్స్ బాటిల్ మీద వచ్చే చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా పైన మూతలు, సో వాటిల్లో అయితే మనకి మైనం పెట్టేసి ఇలా కలర్ఫుల్గా అయితే ఇలా క్యాండిల్స్ అనేది రెడీ చేశారు. నెక్స్ట్ అలాగే నేనైతే ఇక్కడ వాటర్ క్యాండిల్స్ అయితే రెడీ చేస్తున్నానండి, నీటి దీపాలు చాలా బాగున్నాయి. అలాగే ప్లాస్టిక్ డబ్బాల్లో రెడీ చేశానండి, ఆకుల మీద వెలిగించాను దీపాలు అనేది. చాలా అంటే చాలా బాగున్నాయి, ఇల్లంతా కూడా చాలా కాంతివంతంగా కలర్ఫుల్గా అయితే బాగుంటుంది కూడా. సో అందులో నేనైతే మధ్యలో ఇలా రంగురాళ్ళు ఉంటాయి కదా మనకి కలర్ఫుల్గా, అవి అయితే వేసేసాను ఒక గ్లాసులో అయితే. చాలా బాగున్నాయండి, దీపాలు వెలిగిస్తే మాత్రం ఇల్లంతా కూడా చాలా కలర్ చేసింది. నెక్స్ట్ అయితే అలాగే ఇది రెండవదండి. ఇక్కడైతే మధ్యలోకి ఇలా సింపుల్గా ఒక గ్లాస్ పెట్టేసేసి ఇక్కడ ఐస్ క్రీమ్ కప్స్ అండి ఇవి, మధ్యలో అది పెట్టేసేసి చుట్టూతో అయితే నేను మందారపు ఆకుల మీద ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ ఇందా చూపించాను కదా అవి అయితే పెట్టేశాను. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా మనకి ఒక డెకరేషన్ టైప్లో చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో ఇలా చిన్న చిన్న పూలతోటి అయితే డెకరేషన్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే ప్రతి కప్పులో కూడా నేను కలర్ఫుల్గా ఉండటానికి ఒక దాంట్లో ఆరెంజ్ కలరు, అలాగే ఒక దాంట్లో గ్రీను, అలాగే ఒక దాంట్లో పసుపు అనేది అన్నిట్లో అయితే ఇలా కలర్ఫుల్గా అయితే అన్నిట్లో కూడా వేసేసానండి. సో బాగుంది కదండి, చూస్తుంటే కూడా డెకరేషన్ అయితే కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే నేను తర్వాత అనేది మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. దీపాలు పెట్టుకోవడానికైతే నేనంతా ఇలా డెకరేషన్ చేసి అన్నీ సెట్ చేసేసిన తర్వాత మధ్యలోకి మనకి ఒత్తి వెలిగించుకోవడానికైతే మనీ ప్లాంట్ చెట్టు ఆకులు ఉంటాయి కదా, సో అవి తీసుకొని మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకున్నానండి రౌండ్గా. సో మధ్యలోకి అయితే ఆకుని ఇలా రౌండ్గా కట్ చేసుకొని అందులో నుంచి ఒత్తి పెట్టేసుకొని మనకి దీపం అనేది వెలిగించేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా కాంతివంతంగా ఉందండి. వాటర్లో దీపాలు అయితే మాత్రం ఇల్లంతా కూడా చాలా కలర్ వచ్చేసినాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మనకి ఎక్కువసేపు కూడా వెలిగినాయండి కాంతివంతంగా కూడా. సో చూసారు కదా, ఇక్కడ మనకి డెకరేషన్ అయితే నేను ఈ విధంగా చేసేసాను. సో పైన అయితే కూడా చిన్న చిన్న పూలు అవి మా పాప అయితే ఇక్కడ చేస్తుందండి. సో ఇక్కడ బంతి పూలు అయితే ఇలా డెకరేషన్ చేసేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, బాగుంది కదా, బలంతా కూడా అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. అది చుట్టూతో చిన్న చిన్న క్యాండిల్స్ పెట్టేటప్పటికి హైలైట్ అయిపోయింది అది. సో తర్వాత అయితే ఇవన్నీ డెకరేషన్ చేసేసి వెళ్ళి స్నానం చేసేసిన తర్వాత అయితే నైట్ సాయంత్రం పూట పూజ అయితే ఈ విధంగా నేను చేసేసానండి. బాగుంది కదా చూస్తుంటే మాత్రం. సో కొంతమందికి అయితే వ్రతాలు పూజలు నోములు అవన్నీ ఉంటాయి కదా, సో మాకైతే అలాంటివి ఏం లేవండి, మామూలుగా నార్మల్గానే ఇంట్లో పూజ చేసుకుంటాము. సో మా అత్తయ్య అయితే మాకు దగ్గరలో లేదు కాబట్టి నేనైతే అన్నీ చేసుకోలేను. సో మామూలుగా అయితే మనకి పండుగలప్పుడు ఈ విధంగా సింపుల్గా అయితే నేను ఇంతవరకు అయితే పూజ అయితే చేసేసుకుంటాను. నెక్స్ట్ అలాగే పూజ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి పైన అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసుకొని మొత్తం అంతా డెకరేషన్ చేసాం కదా, సో తర్వాత అయితే ఆయిల్ తోటి అయితే పైన ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఒత్తులు వేసుకోవడానికి అయితే పూర్తిగా అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను. వత్తులు అయితే మాత్రం నేను నూనెలో అనేది ఒక అరగంట ముందే నానేసానండి. సో అలా నానేయటం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కువసేపు అనేది దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది కాబట్టి అందువల్ల నేను అనేది ఒత్తులు నానేసిన తర్వాత మాత్రమే దీపం వెలిగించాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇలా ఒత్తులని నానబెట్టేసుకొని ఆకులో నుంచి మనకి ఒత్తిలా పెట్టేసుకున్న తర్వాత వాటర్లో అయితే వదిలిపెట్టేసానండి. చాలా అంటే చాలా బాగున్నాయి, అలాగే మనకి కలర్ఫుల్గా ఇంటికి కూడా చాలా అందం వచ్చేసినాయండి. అలాగే ఇక్కడ ప్రమిదల్లో కూడా అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి ఒత్తులు అనేది.
సో దీపాలైతే ఇలా ప్రమిదలో పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒత్తి వేసుకొని నేనైతే దీపాలు అనేది రెడీ చేస్తున్నాను. ఈ దీపాలైతే బయట పెట్టేసానండి. ఇక్కడ రోడ్డు మీద కానీ మెట్ల మీద అయితే ఇలా పెట్టేశాను. అంటే బయట గోడ మీద అలా పెట్టేశాను అనమాట. సో చాలా బాగుంది కదండి. దీపాలు మనకి ఇల్లంతా కూడా చాలా కళగా ఉంటుంది. దీపావళి అంటేనే మనకి ముందు దీపాలతోటి ఇల్లంతా కూడా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది, చాలా కాంతివంతంగా ఉంటుంది కాబట్టి సో అందరికీ కూడా దీపావళి అంటేనే చాలా ఇష్టం అనమాట.
నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తే టపాసులు అండి, చూస్తున్నారు కదా ఎన్నైతే తీసుకొచ్చేసారు. సో పిల్లలకైతే దీపావళి అంటే మాత్రం టపాసులు ఉంటేనే చాలా ఇష్టం కదా. సో దీపాలు టపాసులు ఉంటే మాత్రం వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ అయితే వేరుగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎన్ని టపాసులు తెచ్చేసారు. రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. మనకి రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మనకి కొంచెం తీసుకొచ్చినా కూడా రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే చూసేయండి ఇంకా. అలాగే ఇక్కడ నుంచి అయితే నేను బయట నుంచి దీపాలు అనేది ఎలా పెట్టేసాను అనేది మీరైతే చూసేయండి. ఇక్కడ బయట నుంచి లోపల వరకు అయితే నేను దేవుడి గది వరకు అయితే చూపిస్తానండి మొత్తం అంతా కూడా. సో దీపాలన్నీ కూడా ఇల్లంతా ఎలా ఉన్నాయి, ఎంత కాంతివంతంగా వెలుగుతూ ఉన్నాయి అనేది మీరైతే చూసేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే దీపావళి ఫెస్టివల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు కూడా ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం ఎక్కువ మంది చూస్తున్నారండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.